ఏంది మరి 22A అంటే ఏంది? ఎందుకు ఈ బాధితులందరూ ఎందుకు గురవుతున్నారు? ఎక్కడ ప్రభుత్వ భూములల్లో ఎక్కడ నిర్మించుకున్నారు ఇల్లు? ఒక్కటమ్మా ఈ హైదరాబాదు ఆయనే చెప్తున్నాడు. ఎప్పుడో నుండో ఆంధ్ర ఎక్కడ నుండో ఎప్పటి నుండో ఈ గడ్డని పరిపాలించిన రాజులు అంటాడు, కాసేపు గడీలు అంటాడు, కాసేపు దొరలు అంటాడు, కాసేపు గాంధీని మాత్రం అనడు. గాంధీ కుటుంబం, నేను గాంధీ కుటుంబం గురించి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నాను. వాళ్ళది మాత్రం దొరల పాలన కాదు, వాళ్ళది దోసుకునే పాలన కాదు, వాళ్ళది వ్యవహారము ఆయన దాసిపెట్టి ఆయన ఏమున్నా ఆయన సీటును కాపాడుకోవడానికి. అందుకే చూడండి, ఇప్పుడు నిజానికి కూడా కాంగ్రెస్లో అసంతృప్తిగా ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు ఉన్నాడు, ప్రతి ఎమ్మెల్యే ఉన్నాడు. ఎందుకు వాళ్ళను ఆయన అధిష్టానం ఎందుకు లెక్క చేస్తలేదంటే ఆమెకు సోనియా గాంధీ గారు మనందరికన్నా తెలియకలదండి, బాగా తెలుసు. అరే బాబు నువ్వు ఎట్లనో అట్లా ఏమంటారు, తెలంగాణలో సామెత ఉండే, లొట్టి మీద కోకిలాగా గో 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 అన్నాడు అని పదవిలోకి వచ్చిండు. ఎట్లాగో వీడు విధవో వచ్చిండు. ఈ వచ్చినంతో 3 ఏళ్ళు ఈ జీవో ఆ జీవో ఈ జీవో ఎందుకు పెట్టాడండి మనందరికి తెలుసు. ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు స్కీములు ఎగ్గగొడుతూ ప్లస్ ఉన్న హైడ్రాను ముందుకు పెట్టి హైడ్రా పేరుతోని చాలా వరకు కబ్జా చేశాడు. 1-2 మంచి చేసి మిగతా 98 మైనస్, ఆ 98 మైనస్లో సంచులు బ్యాగులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి తెలుసు సీతక్క ఎందుకు ఆయన సీతక్కను మెచ్చుకుంటున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈడ బట్టి విక్రమార్క ఉప సీఎం గారిని ఎందుకు ఆయన ప్లస్ అని చూపిస్తున్నాడో తెలుసు. భువనగిరిలో ఆస్తులు నయం అప్పుడు చాలా ఉన్నాయి కోడు కాకుండా. అందుకనే బీర్లా ఐలయ్య గారిని ప్రతిసారి ముందుకు పెడతాడు చూడు, బీసీ నాయకుడిని అని. అవును, తీర్మానం వల్ల నల్ల పోయినోడు బయటకు ఎందుకు వచ్చిండు తమ్మి? మనందరం పిచ్చోళ్ళమా? ఆయన అంత కొట్లాడి తెలంగాణను నోటికి వచ్చినట్టు కుక్కలాగా మొరిగినోనికి మంచిగా చెప్తాను కొట్టినారు అనుకో. కానీ అక్కడ ఏమున్నా కూడా నయం ఆస్తులు ఏవైతే అందరిని బెదిరించి గుంజి పక్కకు పెట్టిండో ఆ ఆస్తులు అన్నీ కూడా హైడ్రా పేరుతో అమ్ముతుండు. హైదరాబాద్ గడ్డ మీద కూడా చాలా ఆస్తులు ఉండే. నేను వచ్చి కూడా 40 సంవత్సరాలు, నాకు 13వ సంవత్సరం ఉన్నప్పుడు నా పెళ్ళి అయింది. నేను మా ఆయన హైదరాబాద్కు కుతులాపూర్ గడ్డకు వచ్చినాము. నేను కూడా అంత చదువుకొనే ఉన్నా, ఇక్కడ వచ్చినాక కూడా చదివిన ఇంటారు. నేనేమంటున్నా, ఆస్తులు లేవా? నువ్వు ఛాలెంజ్గా బయటకు వస్తావా? మేధావులు ఉన్నారు మన హైదరాబాద్లో, మన అన్ని పార్టీలలో ఉన్నారు. నీ పార్టీ మేధావులను తోలు, నువ్వురా మా పార్టీ మేధావులను, మా కేసీఆర్ గారు వస్తారు, కూర్చొని ఓపెన్ చర్చకు రా. ప్రజాపాలన ఎక్కడుందండి? దోచే పాలన. నీకు సోనియా గాంధీ గారికి బస్తాలు ఇవ్వడానికి ఆమెకి ఇస్తున్నావు కాబట్టి ఇక్కడ మైనస్లు ఏం తెలుస్తలేవు. సొంత పార్టీల గొడవలు కూడా ఆమె ఇంటలేదు. ఎందుకంటే ఒరే బాబు, నువ్వు మళ్ళీ గెలిచేది లేదు, నేను మళ్ళీ వచ్చేది లేదు. ఏమున్నా కూడా నువ్వు ఇంకా 2 ఏళ్ళు ఉంది, మొత్తం దోస్కరా. ఎవరన్నా మర్చిపోయి నిలబడితే కిడ్నీలు కూడా అమ్మి తీసుకుపోయేటట్టున్నాడు. అంత లంగా సీఎం అయిండు రేవంత్ రెడ్డి. నిజంగా కూడా అందులో కుక్కల కొట్ల అన్నట్టు. మాకు చిన్నగా ఫస్ట్ క్లాసులోనే ఉండే కోతుల రొట్టె కథలాగుంది. ఏమున్నా ఇప్పుడు అమ్మగారికి డబ్బు కావాలి, ఆమె కొడుకు డబ్బు కావాలి, ఆమె ఉలికి కాపాడుకోవాలంటే కష్టం చేత కాదు. ఎవరండి కష్టం చేసేది? దాంట్లో వాళ్ళ బిడ్డ చేస్తుందా వ్యాపారం అన్న బిజినెస్? వాళ్ళ కొడుకు చేస్తుందా, ఆమె చేస్తుందా? వాళ్ళకు డబ్బు కావాలి. రేవంత్ రెడ్డి ఒక మంచి తెలంగాణ పిచ్చోడు దొరికిండు. మనందరిని పిచ్చోళ్ళని చేసి మన ఆస్తులు అమ్మకపోయి వాళ్ళని పెంచుతుండు. 6 గ్యారంటీల గురించి ఆయన ఏ బస్ స్టాండ్ నేను స్కీమ్ పెట్టిన రోజే అన్న, మగపిల్లలు కాదా? నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే ఆ స్కీమ్ ఎట్లా పెట్టాలి? ఫ్రీ బస్సు బదులు సగం స్కీమ్ పెడితే, సగం ఫీజు బిల్లు పెడితే వాళ్ళకి టికెట్ ఖర్చు మొత్తం ఫ్రీ అనకుండా ఒక వర్గీయులని ఎందుకు లేపాడు? మొత్తం 1 సైడ్ ఓట్లు వేయించుకున్నాడు మోసం మాటలు చెప్పి. ఇలా బస్సులు ఏడున్నాయండి? నేను వరంగల్కు పోయి వస్తుంటా, వరంగల్కి పోయి వచ్చినప్పుడు కూడా లాస్ట్కు నేను లగ్జరీ బస్సే ఎక్కాల్సి వస్తుంది. ఎందుకంటే బస్సులు 3 వేస్తుండు, 36 మందికి తన్నిపిస్తుండు. ఆడోళ్ళకు గౌరవం లేదు. వాస్తవం చెప్తున్నా, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. నేను కావాలంటే, నా పేరు అరుణారెడ్డి, నేను సుచిత్రలో ఉంటా, భాగ్యలక్ష్మి కాలనీలో. ఏ మీడియా వచ్చినా నేను ప్రూఫ్ చేయకపోతే అక్కడే ముక్కునాలకు రాస్తా. మళ్ళీ నేను బతికినంత కాలం బయట కనబడ మీడియాకు ఛాలెంజ్ చెప్తున్నా. నేనైతే మామూలు లీడర్ని, పెద్ద లీడర్నేం కాదు, నేనేం కార్పొరేటర్ని కాదు, నేనేం అధ్యక్షురాలు కాదు. నేను మామూలు ఓటర్గా చెప్తున్నా, ఆ స్థాయి నుండే చెప్తున్నా. గ్రౌండ్లో చాలా ప్రాబ్లం. 2వ ఫంక్షన్లు అన్నాడు, కొత్త ఫంక్షన్లు ఎవరికి ఇచ్చిండమ్మా? చచ్చిపోయిన వాళ్ళు అన్నీ తీస్తున్నానని బెదిరించి అందులో ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో తక్కువ ఉన్నాయి అనుకుంటా మొత్తం ఏరెయ్యి. ధర్మం ఉంటే తప్పు ఉంటే ఏరేయి, కానీ అది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.
కాంగ్రెస్ పార్టీ వర్గీయులకు వాళ్ళ నాయకులు చెప్పిన వాళ్ళకు లిస్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళు చచ్చిపోయినా చచ్చిపోకుండా పోతుంది లిస్టు. ఇంకా వాళ్ళు మళ్ళీ అక్కడ ఇక్కడ తిరగాలంటే ఏడ తిరుగుతారండి పేద ప్రజలు. అప్పుడు మేము వాళ్ళు డ్యూటీకి పోయినా సరే వాళ్ళ ఇంటికాడికి పోయి రాసినాయి. నిజంగా ఆ గ్రౌండ్లో, ఆ బస్తీలో, ఆ పేద స్లమ్లలో ఉన్న జనాన్ని, మహిళల్ని గుర్తించి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్తో పెట్టినాయి. ఇవన్నీ శుద్ధ ఏమంటారు నీతులు పైకి, కింద ఏవో కారం ఇది ఇక గలీజ్ ఉంటాయి. కానీ ఆయనలాగా మనం కూడా ఆయన సీఎం సీట్లో ఉండి కూడా దిగజారుతుండు. మేము దిగజారడానికి ఇష్టపడతలేము. ఇప్పటికైనా ఆయనకు సిద్ధశుద్ధి ఉంటే, కొద్దిగా తెలంగాణ రక్తం పౌరుషం ఏమన్నా ఉంటే, మేము మస్తు కొట్లాడినాం. ఇలా బీపీలు ఉన్నాయి, గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, మస్తు ఎక్కడ ధర్నా అయినా కూడా ముందు వరుసలో ఉన్నాం, కొట్లాడినాం. తెలంగాణ తెచ్చినాం రా నాయన, నీలాంటి బొంద పెట్టడానికి కాదు. నీ ముఖం బోర్లియా, నువ్వెందుకు, నీకు చేత కాకపోతే దిగిపో, ఇంకెవరినన్నా పెట్టు. ఈ 2 ఏళ్ళు ఏం పర్వాలేదు, ఈ జాగాలన్నీ అమ్మి వాళ్ళ బొందకు పెట్టి రాకు. ఇప్పటికైనా నువ్వు అమ్మాయి అని తిట్టిపియొద్దు అనుకుంటే నువ్వు ఇంకనన్నా నీ బుద్ధి మార్చుకో, నీ నోరు కంట్రోల్ పెట్టుకో. ఇక నిన్ను ఒరేతురే అని తిట్టడం నాకు ఇష్టం లేక నేను తిడతలేను. కానీ పబ్లిక్ బస్సు తిడుతుర్రు 6 స్కీమ్ల గురించి.